ఇంటి తలుపులు పెట్టకుండా మర్చిపోయి నిద్రపోయిన పాపానికి ఆ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం వివేక్ నగర్కు చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతులు, నారాయణ మిధనిలో రాజేశ్వరి బ్యాంకులో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వారి ఏకైక కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు. నారాయణ దంపతులకు వివేక్ నగర్లో మూడంతస్తుల సొంత భవనం ఉండగా రెండో అంతస్తులో వారు నివసిస్తున్నారు. మిగతా వాటిని బంధువులకు అద్దెకిచ్చారు. వృద్ధ దంపతులు గురువారం రాత్రి తలుపులు పెట్టకుండా నిద్రలోకి జారుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లేచి చూడగా బెడ్రూంలోని బీరువా తలుపులు తెరిచి ఉండడం గుర్తించారు. అందులో దాచిన 36 తులాల బంగారు ఆభరణాలు 35,000 రూపాయలు కనిపించకుండా పోయాయి. దీనితో నారాయణ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వారిని పిలిపించి వేలిముద్రలు సేకరించారు. అనంతరం 3 అంతస్తుల భవనానికి సమీపంలోని సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలించగా కర్ణాటకకు చెందిన ఓ పాత నేరస్తుడు గురువారం రాత్రి స్థానికంగా సంచరించారని పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు వ్యక్తిపై నగరంలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుసుకొని అతనిని పట్టుకున్నారు. అతనితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నగదులో కొంచెం డబ్బులు దొంగలు ఖర్చు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించకపోతే దొంగలు కర్ణాటక రాష్ట్రానికి పారిపోయి ఉండేవారని, దొంగలను పట్టుకోవడం కష్టంగా మారేదని ప్రజలు అనుకుంటున్నారు. నేరం జరిగిన కొన్ని గంటల్లోనే దొంగలను పట్టుకోవడం పట్ల ప్రజలు పోలీసులను అభినందించారు.